హాయ్ అండి. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. వెల్కమ్ టు బాల హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో నేను చేయబోయే వంట ఉల్లిగడ్డ, కోడిగుడ్డు, టమాటా కర్రీ. తెలంగాణలో ఎట్లా చేస్తారో అట్లా చేసి చూపిస్తా. మేము తెలంగాణలో చాలా సంవత్సరాలు ఉన్నాం, అది తర్వాత చెప్తాను. అక్కడ మాకు బాగా అలవాటు. ఇల్లందు, తెలంగాణలో ఇల్లందు, కొత్తగూడెం దగ్గర ఇల్లందు అని ఉంటుంది. ఇల్లందులో చాలా సంవత్సరం 35 years ఉన్నాం. 35 సంవత్సరాలు ఉన్నాం మేము పెరిగింది. నా పెళ్ళిళ్ళు అయినాయి, మా పిల్లలు పుట్టింది, మా పిల్లలు పెద్దోళ్ళు అయినాయి, అంతా ఇల్లందులోనే. ఇల్లందు అంటే చాలా ఇష్టం నాకు, ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడికి రాని తప్పదు కదా, పరిస్థితులు బట్టి వస్తూనే ఉంటాము. కానీ ఇల్లందు అంటే చాలా ఇష్టం నాకు. ఇల్లందంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో పెట్టండి. మీకు ఎంతమంది తెలుసో కామెంట్లో పెట్టండి, సరేనా? నేను చూసుకుంటూ ఉంటా, రేపు చూసుకుంటా కామెంట్లలో. సరే రండి, కూర చేసుకుందాం. సరే ఓకే అండి. ఇప్పుడు కోడిగుడ్డు, ఉల్లిగడ్డ, టమాటా కర్రీ తెలంగాణ స్టైల్లో. తెలంగాణలో ఎట్లా చేస్తారో చూపిస్తాను. తెలంగాణ వాళ్ళని ఎందుకు అంటున్నా తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం స్టవ్ ముట్టించుకుని కళాయి పెట్టుకుందాం. ఫస్ట్ కాగిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ నవీన్. హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. ఆయిల్ కాగిందండి. ఫస్ట్ ఒక స్పూను, అదే ఫస్ట్ ఒక స్పూను ఆవాలు. ఆవాలు చిటపాట అనగానే ఫస్ట్ టైం మనం ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, అన్ని ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డ కోడిగుడ్డు కూర మీరు ఇంపార్టెంట్. ఉల్లిగడ్డ నెక్స్ట్ కోడిగుడ్లు. అర కేజీ ఉల్లిగడ్డలు అండి. అర కేజీ ఉల్లిగడ్డలు, 1 డజన్ గుడ్లు. ఇంకా మగ్గాల, ఎర్రగా మగ్గాలి, బాగా మంచిగా మెత్తగా మగ్గాల. ఉల్లిగడ్డ కోడిగుడ్డు కూరకి 1/2 కేజీ ఉల్లిగడ్డలు సన్నగా తరిగేసుకోవాలా. 1 డజన్ గుడ్లు కొట్టిపోసుకోవటానికి. 1 డజన్ గుడ్లు, పచ్చిగుడ్లు కొట్టిపోసుకోవాలి. 1/4 కేజీ టమాటాలు, ఒక 4 పచ్చిమిరపకాయలు. తర్వాత 1 స్పూను కారం వేస్తా. అవి సగం ఈ సగం, కారం సగం పచ్చిమిరపకాయ సగం. ఎప్పుడైనా అట్నే చేస్తా. ఎప్పుడు దేంట్లో మార్పు చేస్తానంటే టమాటా పప్పు చేసినప్పుడు ఒట్టి కారం వేస్తా. ఆకుకూర చేసినప్పుడు ఒట్టి పచ్చిమిరపకాయలు వేస్తా. మిగతా కూరలలో అన్నిటిలో కారము పచ్చిమిరపకాయలు వేస్తా. సరిపోయి అర్థమైందా? ఎర్రగా వేగాల. అడుగంటకుండా చూడండి, అడుగంటకుండా మనం కలిపెట్టుకుంటూ ఉండాలి. అట్లనే వేసి ఉంటే అవి మాడిపోతాయి. చూడండి మంచిగా ఎర్రగా అవుతుంది. సగం వేగినాయి. ఇప్పుడు మనం 2 ఐటెంలు వేసుకోవాలా. 1 స్పూన్ పప్పులు, 1 స్పూను జీలకర్ర, చిన్న స్పూన్ ఇది. దీంతో 2 వేస్తాండ. ఇది ఎంత ఉంటుందంటే మన చిటికి నీళ్ళంతా కూడా ఉండదు. 2 స్పూన్లు జీలకర్ర. మనం ఫస్ట్ వేస్తే మాడిపోతాయి. అప్పుడు ఆవాలు మాత్రమే తట్టుకుంటాయి. ఆవాలు, ఉల్లిగడ్డే సగం వేగిన తర్వాత ఈ 2 వేయాల. ఏం మమ్మీ పల్లీలా? పల్లీలు మంచిగా ఏంచి పొట్టు తీసి పెట్టిన. డాడీకి ఎప్పుడు ఉండాలి అవి. ఎప్పుడు పని నుంచి వచ్చినా కానీ అవి తీసుకొని గిన్నెలో పోసుకొని తింటూ ఉంటాడు. సార్ నేను కొద్దిగా తీసుకుంటాను. తీసుకో, అందరు తినచ్చు.
పేరే డాడీ, తినేది అందరూ. నేను కూడా తింటా. బాగున్నాయి, బాగుంటాయి, బాగా కరకరకర ఉంటాయి. చాలు. మిక్చర్ కూడా ఉందిగా, చాలే. హాయ్ మమ్మీ, వచ్చినవా? వచ్చిన అప్పుడప్పుడు కలిపెట్టుకోవాలి కదా. సరే, ఓకే స్టార్ట్. సరే, ప్యాన్ వేద్దాం. ముందు గాలి ఘాటుగా ఉంది, ప్యాన్ వేస్తే ఆ ఘాటు అంతా వాది. చూడండి, ఏగినాయి, రెడ్గా ఏగినాయి. ఇప్పుడు మనము 2 స్పూన్లు అల్లం వేసుకోవాలి. 2 స్పూన్స్, 1 2. ఇప్పుడే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు. అది వేగుతూ ఉంటే పసుపు, కారం వేసుకోవాలి. నాలుగు పచ్చిమిరపకాయలు వేసినాం కదా, 1 స్పూన్ కారం. స్పూన్లు చాలా చిన్నవి అండి, పెద్దవి అనుకునేరు. మన చిటికి నీళ్ళంతా కూడా లేవు. 1½ స్పూను కారం, 1 స్పూను పసుపు. చిన్నది కదా, సరిపోద్ది. 1 స్పూన్ సరిపోద్ది. ఇప్పుడు మనము టమాటాలు వేసుకుందాం. 1/2 కేజీ టమాటాలు. ఇప్పుడు మూత వేసుకుందాం. ఇప్పుడు దాకా మూత వేయలేదు కదా, ఇప్పుడు దాకా మగ్గినాయి, నూనెలో ఏగినాయి. ఇప్పుడు మగ్గుతాయి. 10 మినిట్స్ మగ్గుతాయి. కలిపెట్టుకోవాలి. ఇంకెంతసేపు పట్టిద్ది? ఇంకా 20 మినిట్స్ పట్టుద్ది. ఇంకా కొద్దిగా లేట్, ఉల్లిగడ్డ దాకాలి కదా, కొంచెం లేట్ అవుతుంది. కానీ సూపర్గా ఉంటుంది లేట్ అయినా కూడా. సరే, ఇటు తిరుగు. హాయ్ హాయ్. ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. అప్పుడప్పుడు కై పెట్టుకుంటుండాలా. చూడండి ఎంత బాగా వేగుతుందో, ఉడుకుతూ వేగుతుంది. చూడండి, ఏం మాడలే, 6 గంటలే బాగుంది. ఇప్పుడు ఈ టైంలో మనము ఉప్పు వేసుకుందాం. 2 చిన్న టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నా. మీకు ఎంత తింటే, మీరు ఎంత తింటే అంత వేసుకోండి. ఉప్పు వేయాలి, ఉప్పు మంచిగా మగ్గినాక వేయాలి. ఇప్పుడు టమాటాకి, ఉల్లిగడ్డకి మంచిగా పడుతుంది ఉప్పు. ఇప్పుడు అన్నీ వేసినాము, మంచిగా మగ్గాలి. ఇంకా 5 మినిట్స్ మగ్గాలి.
చూడండి మగ్గింది, 5 మినిట్స్ అయింది, మగ్గింది మంచిగా. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. ఏ దేశం నేను ఇప్పుడే వేసుకోవాలా, తర్వాత వేసుకోవటానికి లేదు. చక్కగా కడిగి తరిగి వేసుకుంటుండా కొత్తిమీర. ధనియాల పొడి ఎక్కడ 2 స్పూన్ల ధనియాల పొడి చాలు. ఇప్పుడే ఉప్పు చూసుకుందాం. కొంచెం చప్పడి, ఒక స్పూన్ పడుతుంది. చాలు. ఇప్పుడు సమానంగా అనుకోవాలి. ఇప్పుడు మనం గుడ్లు కొట్టేసుకుందాం 1 by 1. చాలండి, 11 గుడ్లు కొట్టేసిన సరిపోద్ది, నిండిపోయింది. ఇంక మనం కదిలియకూడదు, ఇంకేమి సిమ్లో పెట్టి అది అట్నే మగ్గనియాల, గట్టి పడతాయి. ఫైవ్ మినిట్స్ తర్వాత వద్దాం. చూద్దామండి, 5 మినిట్స్ అయింది, గుడ్లు కొట్టేసి 5 నిమిషాలు అయింది. అది ఎట్లా అయింది మొత్తం. ఇప్పుడు మనం తిప్పేసుకోవాలంటే ఇట్లా అనుకొని తిప్పేసుకోవాలి. వేసినాం కదా, ఇప్పుడు మళ్ళా 5 మినిట్స్ మగ్గాల, మళ్ళా ఇంకో 5 మినిట్స్. అయిందండి, 5 మినిట్స్ అయిపోయింది కదా. చూడండి ఎంత బాగా అయింది, రెడీ. ఏ గుడ్డు కా గుడ్డు మంచిగా అదిగండి. చక్కగా అయింది, అయిపోయింది. ఆఫ్ చేస్తాను నవీన్. ఓకే మమ్మీ, ఆఫ్ అయ్యి, ఇంత కష్టపడితే ఇప్పుడు ఆఫ్ అయ్యి. సరే అక్కడ వడ్డిద్దాం, మా ఆయన రెడీగా ఉన్నాడు. పదండి.
బావా పెట్టేనా? అవునా? కొంచెం గ్రేవీ, ఓ 2 గుడ్లు తిను బావా. ఒక 2 గుడ్లు గ్రేవీ కాలుతా ఉంది కదా కొద్దిగా. మంచిగా ఉంది, కూర బాగానే ఉంది. బాగా ఉప్పు సరిపోయిందా బావా? సరిపోయింది, అన్నీ సరిపోయాయి. నువ్వు కూడా తిన్నావు, మీరు బాగుంది. ఓకే డాడీ. మా మమ్మీ బాగానే చేస్తుంది వంటలు. ఈ వీడియోల కోసం కొత్త అంతే కానీ ఎన్నో ఏళ్ళ నుండి చేస్తుంది ఈ వంటలు. ఎప్పుడు బాగానే చేస్తుంది. వీడియోలు చేయడమే కొత్త. సరే బాక్స్ కడతాను విను డాడీకి. హాయ్ అండి, ఏం టిఫిన్లు అండి మీ? ఏం టిఫిన్లు చేశారు? మార్నింగ్ 8:30 ఏమైంది. ఈరోజు 1/2 అవర్ లేట్ అయింది. 9 అవుతుందా? అమ్మో, వీడియో అంటే అంతేనండి, సింపుల్గా అయిపోద్ది అనుకుంటాం కానీ లేట్ అయితేనే ఉంటుంది. ఎగ్ కర్రీ ఇది. ఎగ్గు ఉల్లిగడ్డ కర్రీ, మెయిన్ ఉల్లిగడ్డలు మరిన్ని వేసి కొద్దిగా టమాటాలు వేసి మగ్గబెట్టిన అనమాట. ఇది మా ఆయనకు బాక్సు. తర్వాత మా అమ్మాయి తింటుంది, మా అమ్మాయి బాక్స్ కట్టుకుంటుంది. తర్వాత మా కొడుకు మా నవీన్ తింటాడు. నేనేం లేదు, డైట్. సండే తింటా, సండే తిని చూపిస్తాను మీకు, సరేనా? కొద్ది తిను. లేదు నవీను, నా డైట్ చెడిపోతుంది. కొద్దిగా తిన్నా కూడా, కొద్దిగా తింటే ఆగలేము, ఇంకొంచెం తింటాం. తిన్నాం కదా అని చెప్పి ఇంకొంచెం తింటాం. అందుకని అట్లా ఉండి మధ్యాహ్నం దాకుండి 1 కానీ 1.5 కానీ చపాతీ తింటుండ అంతే. సలాడ్ తింటా, కీర దోసకాయ, ఇంకా ఏంటి ఉల్లిగడ్డ, అవి సలాడ్ తింటా. చెప్పానక సరేనండి. మా ఉల్లిగడ్డ కూర, ఉల్లిగడ్డ కోడిగుడ్డు, మా ఆయన చెబుతున్నాడు బాగా. ఉల్లిగడ్డ కోడిగుడ్డు కర్రీ, కోడిగుడ్డు కూర తిని చూసి అట్లంతా చెప్తానే సూపర్గా ఉంది, మీరు కూడా చెప్పండి. మా ఆయన ముదిరిపోయిందా? నేను అలా అన్నీ ఉండా, మా ఆయన చెప్పేస్తున్నాడు. ఈ కూర కానీ మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి, మీరు కూడా చేసుకోండి. నెక్స్ట్ టైం ఎట్లుందో చెప్పండి, కామెంట్లో ఎట్లుందో చెప్పండి. నెక్స్ట్ టైం మీరు చేసుకోండి. నెక్స్ట్ టైం నేనేం చేయాలనో కామెంట్ బాక్స్లో పెట్టండి, సరేనా? నేను చదువుకుంటాను, కామెంట్ చూసుకుంటా ఉంటా, ఏమైనా పెట్టారేమో అని పెట్టండి. సరే మరి ఉంటానండి, టాటా, బాయ్ బాయ్ అందరికీ.